ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కానీ మ్యాగజైన్స్లో కానీ మన ఎగ్ ఫ్రీజింగ్ గురించి చాలా వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మరి పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఉన్న మహిళల్లో కూడా మనం ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళాలా అనేది ఒక సందేహం. మామూలుగా ఎగ్ ఫ్రీజింగ్ ఏ సిచ్యువేషన్లో జరుగుతుందంటే, ఎవరికైనా క్యాన్సర్ డిటెక్ట్ అయ్యి గర్భం దాల్చడానికి అవకాశం లేనప్పుడు కానీ, ఆర్ లేకపోతే ఏదైనా వేరే మెడికల్ డిజీజెస్ ఉన్నప్పుడు కానీ ఎగ్ ఫ్రీజింగ్ అనేది జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ముందే ఎగ్స్ని సేకరించి దాన్ని ఫ్రీజ్ చేసి పెట్టుకుని తర్వాత ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఉపయోగించుకోవటం అనేది ముఖ్యంగా చూస్తూ ఉన్నాం. మరి పీసీఓఎస్లో కూడా అది అవసరమా? ఇప్పుడు మామూలుగా పీసీఓఎస్లో మనం చూసేది ఏంటి, అండాశయంలో చాలా ఎక్కువ ఫాలికల్స్ ఉంటాయి. సో మిగతా స్త్రీల కంటే వీళ్ళల్లో ఫాలికల్స్ ఎక్కువ ఉండటం వల్ల అట్లాగే ప్రతి నెల ఒక అండం పెరగాలంటే దాదాపుగా 50 నుంచి 100 అండాలు పెరగటం మొదలయ్యి ఒకటే డామినెంట్ ఫాలికల్ డెవలప్ అవుతుంది. మరి ఈ పీసీఓలో అండోత్పత్తి సరిగా లేకపోవడం వల్ల అన్ని అండాలు లోపల ఓవరీలోనే మిగిలిపోయి ఉంటాయి. కాబట్టి వీళ్ళల్లో అండాల సంఖ్య అంత తొందరగా మిగతా వాళ్ళలాగా తగ్గవు. ఒకవేళ కనుక ఆ మహిళ నాకు ఇంకొక 5-6 సంవత్సరాల దాకా కూడా ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకున్నప్పుడు మనం కావాలంటే వైద్యుడి సలహా తీసుకుని అది అవసరమా లేదా కనుక్కొని అప్పుడు ఫ్రీజింగ్కి వెళ్ళటం మంచిది. ఒకవేళ ఆ మహిళ 20వ సంవత్సరంలోనో 30వ సంవత్సరంలో ఉండి నాకు 40 ఏళ్ల వరకు కూడా వద్దు అని అనుకున్నారనుకోండి, డెఫినెట్గా వయసుతో పాటు అండాల క్వాలిటీలో కూడా మార్పులు వస్తాయిగా. సో ఎక్కువ సమయం వరకు నాకు అసలు పిల్లలు వద్దు అని గట్టిగా నిర్ణయించుకుంటే అప్పుడు ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళటం వల్ల తర్వాత ఉపయోగాలు ఉండొచ్చు. అదర్వైజ్ కొంతకాలమే అయితే ఎగ్ ఫ్రీజింగ్ అనేది పీసీఓఎస్లో అందరిలాగా అంత తొందరగా అవసరం ఉండదు.